బాగుంది కదా, డిజైన్ బాగుంది, లిలీకి చాలా బాగుంది. Yes. ఆ, అబ్బా ఈ చీర ఎంత బాగుందో. ఇది కరెక్ట్ ఏంటి? ఏంటమ్మా ఈ చీర లిల్లీకి బాగుంటుంది కదా డాడీ. ఇది నీకైతే బాగుంటుందమ్మా. సెలక్షన్స్ మీయి, డిసిషన్స్ మాయి. వెళ్ళి లిలీకి ఇంకోసారి సెలెక్ట్ చేయి. ఏమండి ఇప్పుడు మీ మనసులో స్టోరీ ఎలా చెప్దాం అనుకుంటున్నారు? దాని ఫాదర్ దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయిని కాస్త పక్కకు పంపిస్తావా అని డైరెక్ట్ గా అడితే బెటరేమో. ఇప్పుడు ఇస్తారా? అయ్య బాబురే వీడు ఇప్పుడే క్లైమాక్స్ చూపించేలా ఉన్నాడు. సార్ రాసిమంటారా? రాసి తర్వాత సింపే. ఆ? ఉల్లరి కులాలా ఉల్లరి కులాలా ఉల్లరి కులాలా ఉల్లరి కులాలా ఉల్లరి కులాలా ఉల్లరి కులాలా. రేయ్ ఎవరెత్తున్నావు? అతను మన తెనాలి తాతయ్య లేడు. అతను నువ్వు ఆ సంబంధాలన్నీ చెప్పి మా మధులు ఒకటికే చెప్తేనే కదా నేను తర్వాత చెప్తాను, వెళ్ళవే. చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? మాట్లాడితే కసురుకుంటాడు ఏదో తెచ్చున్నాడు. ఏం లేదురా, వాడు శివ అని మా మేనల్లుడు. ఒరే శివ, ముందు నువ్వు ఆగు, ఇట్రా. ఏంటి అంకుల్? ఉల్లెనుకు లాలా అంటే ఫ్రెంచ్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నా అంకుల్. రూమ్ లో కూర్చుని ప్రిపేర్ అవ్వచ్చు కదా, ఈ జనం మధ్యన ఏంటి? అదే అంకుల్ నా బాధ. ఎగ్జామ్ 9 సార్లు రాశాను, 9 సార్లు ఫెయిల్ అయిపోయాను బికాస్ ఆఫ్ ఉల్లరి కులాలా వర్డ్. ఈ మధ్య నా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు, ఇలా బాగా డిస్టర్బ్డ్ గా ఉన్న ప్లేస్ లో వర్డ్ ని పట్టి పడితే ఎగ్జామ్ హాల్లో బాగా గుర్తుంటుందని. అందుకే ఇలా. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ ఉల్లేరి కులాల? మీ అమ్మాయిని ఒకసారి పక్కకి పంపిస్తారా? చిన్న పని ఉంది. వాట్? అంకుల్ అంకుల్ ఈ వర్డ్ మీనింగ్ అంకుల్, దీని మీనింగ్. ఆ వర్డ్ ఎంత ఉంది? దాని మీనింగ్ శాంతాడంత ఉంది ఏంటి? ఫ్రెంచ్ లో అన్ని పొట్టిగా ఉంటాయి, తెలుగులో కన్వర్ట్ చేస్తే పొడుగ్గా ఉంటాయి, మీ పియ్యలాగా. నీకు ఆ రోజు నచ్చిందా? నచ్చింది. ఆ ముద్ద మందారం చాలా బాగుంది. మరి దాని పక్కనున్న ముద్దబంతి పువ్వు? అవన్నీ నాకు నచ్చాయి గాని ముందు నేను నీకెందుకు నచ్చానో చెప్పు. ఆ సంగతి నేను చెప్పబోయే ముందు నీకు ఆ పూలు ఎందుకు నచ్చాయో చెప్పగలవా? అందంగా ఉన్నాయి కాబట్టి. నువ్వు వాటికన్నా అందంగా ఉన్నావు. నేను అందంగా ఉన్నానని నీకు నచ్చానన్నమాట. యా. ఒకవేళ నేను వంటగదిలో ఏ పూరియో వేస్తుంటే పొరపాటున ఆ నూనె నా మొహం మీద పడి ఈ అందమైన మొహం కాలిపోతే, ఆ పువ్వులు సాయంత్రానికలా వాడిపోతాయి. మరో పువ్వుని చూసి ఆనందించినట్టే ఈ అందం కూడా వాడిపోతే మరొక అందమైన అమ్మాయి చూసి నచ్చావని చెప్పవని గ్యారంటీ ఏంటి? కంటికి నచ్చేది ప్రేమ కాదు శివ. ఒకవేళ నువ్వు నా అందాన్ని లవ్ చేసినట్టయితే ఆ ప్రేమ నాకొద్దు. నేను చెప్పింది కరెక్టేనా? కరెక్టే. ఇప్పుడు నువ్వు నాకు హువాయు, నేను నీకు హువాయు.